నా పేరు ఆర్ ముంతాజ్ సుల్తానా. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వెల్దుర్తిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా పనిచేయుచున్నాను. ఈ రోజు మనం అందరు ఎలా ఈ రోజు మనం ఇక్కడ చర్చించుకోవడానికి 32A 32B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ ఎస్ఎస్సి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లో మేము ఈ రోజు చర్చించుకున్నాం. అందరికీ తెలిసిన విషయమే, మోడల్ పేపర్ లో 29th నుంచి 33 వరకు 8 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈ రోజు మనము నేర్చుకునేది 32A స్టాటిస్టిక్స్ సంబంధించింది, 32B ఈక్వేషన్స్ అనగా అంక శ్రేణులకు సంబంధించిన క్వశ్చన్స్, వాటిని ఏ విధంగా నేర్చుకున్నామో నేర్చుకున్నాం. స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రంకు సంబంధించిన కొన్ని సూత్రాలు. ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేది సగటు, మధ్యగతము, బాహుళకము. ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్ పద్ధతి, రెండవది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఊహించిన సగటు పద్ధతి, మూడవది సిమ్యులేషన్ మెథడ్ సంక్షిప్త విచలన పద్ధతి. డైరెక్ట్ మెథడ్ x బార్ కంపరెంట్ సగటు x బార్ is equal to sigma fi xi sigma fi. ఇచ్చిన సగటు పద్ధతిలో x బార్ is equal to a plus sigma fi di sigma fi. సంక్షిప్త విచలన పద్ధతి డీవియేషన్ మెథడ్ లో సగటు కనుక్కోవడానికి సూత్రం సగటు x బార్ is equal to sigma fi xi by sigma fi ui by sigma fi into h. నెక్స్ట్ వచ్చేది మధ్యగతం. మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం del n by 2 minus f by f in h. మూడవది బాహుళకం. బాహుళకాన్ని ఇంగ్లీష్ లో మోడ్ అంటున్నాం. మోడ్ is equal to l plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. సిఆర్టీ వాళ్ళు మనకు స్టాటిస్టిక్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినారు. అవేంటో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డేటా ఇచ్చి మోడ్ కనుక్కోమంటున్నారు. రెండో క్వశ్చన్ లో డేటా ఇచ్చి సిమ్యులేషన్ మెథడ్ లో మీన్ కనుక్కోమంటున్నారు. మూడో క్వశ్చన్ లో డేటా ఇచ్చి మధ్యగతం మీడియం కనుక్కోమని అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో స్టూడెంట్ noted the number of cars through a spot on a road for 100 periods, each of 3 minutes, and summarize it in the table given below in mode of the data. Data ఇచ్చి మోడ్ కనుక్కోమంటున్నారు. మోడ్ ఏం చేయాలి? క్వశ్చన్ లో మోడ్ కనబడింది కాబట్టి వెంటనే అండర్లైన్ చేయాలి. ఫస్ట్ మోడ్ ఎందుకు చెప్తున్నానంటే, మోడ్ కనుక్కోవడానికి టేబుల్లో నెక్స్ట్ ఏం రాయాల్సిన పని లేదు. వాళ్ళు ఇచ్చిన అర్థంగా ఉన్న పట్టికని నిలువుగా రాసుకోవడమే. చూడండి, ఇచ్చిన అర్థంగా ఉన్న పట్టికని నిలువుగా రాస్తున్నాము. ఫస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, తరగతి అంతరం, పుణ్యం. పుణ్యం ఇచ్చినారు. ఇచ్చిన టేబుల్ ని యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాము. 8 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఎందుకంటే క్రికెట్ అప్పుడు ఎన్ని 6 పట్టుకుంటే మన స్కోర్ అంత పెరుగుతూ పోతుంటుంది. ఇక్కడ కూడా అంతే. 8 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ బాగా రాసుకున్నాం అంటే మార్క్స్ వస్తాయి. అలా మిస్టేక్స్ చేస్తామంటే అయిపోతాయి. మేము మిస్టేక్స్ చేయకుండా ఎలా నేర్చుకోవాలో లేదు. మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు FA3 ఎగ్జామ్ పెట్టినారు, 35 మార్క్స్ కి. అబ్బాయికి 32 వచ్చినాయి, ఇంకొక అబ్బాయికి 31 వచ్చినాయి.
ఇంటికి 8 మార్క్స్ వచ్చినాయి. మార్క్స్ ఇచ్చుకుంటూ పోతే ఫస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? ఫస్ట్ ఎంత అన్నాను? 34 అన్నాను. హైయెస్ట్ 34 అవుతుంది. మీరు ఇచ్చిన టేబుల్లో ఏదైతే గరిష్ట పుణ్యం ఉంటుందో దాన్ని చూడాలి. గరిష్ట పౌన పుణ్యం ఏముంది చూడండి, 20 ఉంది. ఆ 20 ఏమవుతుందంటే బాహుళక తరగతి పోతుంది. ఇంగ్లీష్ మోడల్ క్లాస్ ఏదైతే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ క్లాస్ నే ఏమంటున్నారంటే తెలుగులో బాహుళ తరగతి అంటారు, ఇంగ్లీష్ మోడల్ క్లాస్. ముందున్న బాహుళ తరగతికి ముందున్న పౌన పుణ్యాన్ని F0 సూచిస్తుంది. బాహుళ తరగతికి ఎదురుగా ఉన్న పౌన పుణ్యాన్ని ఏమంటున్నామంటే 1 సూచిస్తున్నాం. బాహుళ తరగతికి తర్వాత ఉన్న పౌన పుణ్యాన్ని F2 సూచిస్తున్నాం. Frequency of the class preceding the model class is denoted by F0. Frequency of the class preceding the model class is denoted by F2. ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా లంబంగా సూచిస్తున్నామో ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో లంబంగా అంటున్నాము. మనకు తెలుసు 1 కంటే ముందు 0 వస్తుంది, 1 తర్వాత 2 వస్తుంది. ఇక్కడ F0 గా రాసుకుంటాం. F0 తర్వాత వచ్చిందని F2 రాసుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఉంటాము దిగువ హద్దును చూడాలి. పట్టి ఉంది, ముందు కూడా ఎగువ హద్దు పట్టి ఉంది. ఈ రెండింటి చూడుకోవాలి. 40 + 40 2 ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం L=40 గాని సూత్రంలో ఏమవుతాము హెచ్ కావాలి. బాహుళక తరగతి యొక్క చూసుకోవాలి. మీరు 40 50 ఉంది. 40 50 యొక్క పొడవు ఎంత అవుతుందంటే 50లో నుంచి 40 తీసేయండి, ఇది అవుతుంది. కాబట్టి బాహుళక తరగతి యొక్క పొడవు H = అవుతుంది. ఇవన్నీ రాసుకున్న సూత్రంలోకి వెళ్ళిపోవాలి. బాహుళకం సూత్రం బాహుళకం గుర్తుంది కదా. బాహుళకం L + F1 - F0 - 2F1 - F0 - F2 × H. 40గా ప్రతిక్షేపిస్తాము. F స్థానంలో 20ని ప్రతిక్షేపిస్తాము. స్థానంలో 12ని ప్రతిక్షేపించి F1 ఉంది కాబట్టి 2 × 20 - 12 - 7 20లో నుంచి 12ని తీసేయండి. వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేసి ఎక్కువ గుర్తున్న ఏదైతే గుర్తు గా వచ్చింది. 40 తర్వాత నంబర్స్ 2 మైనస్ లో ఉన్నాయి, 11 12. ఒకే గుర్తులు ఉన్నప్పుడు రెండుని కూడి అదే గుర్తు వేసుకోండి. -20 -12 -11 -23 స్థానంలో -23. -23 is nothing but 17. 80. 80/70 ఏమొచ్చిందంటే 4.7 బాగా ఉంది. ఇక్కడ n బదులు 40 పెట్టుకుంటూ పోయినాం కాబట్టి 40 + 4.7 = 44.7 అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని కార్లు వచ్చినాయి? 45 కార్స్ వచ్చినాయి. మోడ్ = 45 కార్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చినారు, ఇది మోడిఫై మీడియం ఇచ్చినారు. మీడియం కనుక్కోమన్నారు. The distribution below gives the weights of 30 students of a class and median of the median weight అంటున్నారు.
వెయిట్ ఇన్ ప్లేసెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చి టేబుల్ గా ఇచ్చారు. బహుళ గణిస్తే వాళ్ళు ఇచ్చిన పట్టికనే సరిపోతుంది. ఇది మాత్రం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అదే ఏమవుతుందంటే లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాక లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసేటప్పుడు రెండు ఉంది కాబట్టి లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రెండుగానే రాసుకోవాలి. ఏం చేయాలండి, రెండు కలుపుకోండి. కలుపుకుంటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇదికు మళ్ళీ 8 వచ్చింది. నేను ఇంకొకటి చెప్పుకుంటూ పోతే ఏమొచ్చింది? మీకు 30 వచ్చింది కదా. అలానే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న లైన్ ఉన్నారని చేయండి. ఎంత వచ్చింది? ఎన్ని కూడా 30 వచ్చింది. కూడిన విలువ చేసుకున్నది మళ్ళీ అప్పుడు మీరు చేస్తున్న సమ్ కరెక్ట్ అని ఇస్తాం. సొల్యూషన్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అంతా రాంగ్, మీకు 8 మార్క్స్ రావు. సరే 8 మార్క్స్ కావాలి అంటే ఈ కండిషన్ ఏవైతే వస్తుందో అదే విధంగా ఉండాలి. బాహుళగత అయిపోయింది కాబట్టి బాధ్యత అంటే ఎన్ ఇక్కడ 2 ఉంది, 15 అంటే 30ని 2తో భాగించుకుంటే 15 వచ్చింది. by 2 is equal to 15. 15 ఎక్కడ ఉందో మనము ఆరోహణ సంచిత పౌనఃపున్యంలో పోయి వెతకాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 15 లో ఎక్కడ ఉంటుంది? n by 2 is equal to 15 వచ్చింది కాబట్టి ఉండదు. ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఇక్కడ అంటే లో 50 వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ తరగతిని మధ్యగత తరగతి అంటారు. మధ్యగత తరగతి అంటున్నారు. ఈ n2 విలువ ఎక్కడైతే ఉంటుందో ఆ తరగతిని మధ్యగత తరగతి అంటారు. ఇంగ్లీష్ లో అయితే మీడియం క్లాస్ అంటారు. పుణ్యాన్ని ఏమంటున్నారంటే సిఎఫ్ ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీనే స్మాలెస్ట్ గా రాస్తుంది. అంటే f is equal to 6, cf నెక్స్ట్ మనకి h కావాలి. సూత్రం ప్రకారం తీసుకున్నాం. h కావాలంటే మధ్యస్థ తరగతి యొక్క పొడవు 60లో నుంచి 55 తీసేస్తే 5 వస్తుంది కాబట్టి h ని 5గా రాసుకుంటాం. నెక్స్ట్ n/2 ఆల్రెడీ చేసేసుకున్నాం. ఏం కావాలి మనకు? మధ్యగత తరగతి యొక్క దిగువ 10 అండి. ఈ రెండింటిని కూడి ఈ దిగువ అవధి ఈ ఎగువది కూడి రెండుగా భాగించుకుంటే మనకు 55 వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోండి. ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏదైతే దిగువ హద్దు ఉంటుందో అదే రాసుకోండి. ఒకవేళ రెండు ఇక్కడ 54 ఉండి ఇక్కడ 55 ఉన్నప్పుడు మీరు 54.5గా రాసుకోండి. ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, 55 గానే తీసుకున్నాం. సూత్రం గుర్తు తెచ్చుకుందాం. మధ్యగతం మీడియన్ n/2 - cf/f ఇంటూ h. n స్థానంలో విలువ పెట్టేసుకున్నాం. 55 ప్లస్ n/2 అంటే 15 ఉంది కదా. 15 - 13/6 ఇంటూ 5. 15లో నుంచి 13 తీసేస్తే 2 వస్తుంది. 2/6 ఇంటూ 5. 2లో 6 ఎన్నిసార్లు పోయింది? 3 సార్లు పోతుంది. 5/3 ఏమొచ్చిందని 5/3. 3తో 3ని డివిజన్ చేస్తే 66 వస్తుంది. ఈ 1.5/3 బదులు 1.6 రాసుకుంటే 55 ప్లస్ 1.66 నథింగ్ బట్ 66.66. ఇలా రఫ్ గా చేసుకున్నాం. మీరు కూడా ఎగ్జామ్ లో ఇలా రఫ్ గా చేసుకోండి. లెక్కలు ఎక్కడ మీకు
మనసుగా అనుకుంటా చేసుకుంటే కొన్నిసార్లు తప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు చిక్కు పాటించండి. N2 అనేది ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నది కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవద్దు. ఈ విలువ ఎక్కడైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందో అదే మీడియం క్లాస్ గా రాసుకొని ఈ విలువలన్నీ కరెక్ట్ గా రాసుకోండి. Mean weight of the students is equal to 56.66 kgs. ఇదే తెలుగులో విద్యార్థుల బరువుల మధ్యగతము 56.55 kgs. రెండోది కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినారు వాళ్ళు టేబుల్ ఫామ్ లో. The table below shows daily expenditure on food for 25 households in family. Table ఇచ్చేసి find the mean daily expenditure on food by a suitable method or by step deviation method కూడా question. స్టెప్ ఇక్కడ మీ క్వశ్చన్ లో మీన్ అని ఇచ్చినారు కాబట్టి ఆ మీన్ దగ్గర మీరు అండర్లైన్ చేసేసుకోండి. మీన్ అన్నప్పుడు మెథడ్ లో కావాలి. పాపులర్కి ఏం అవసరం లేదు. ఇచ్చిన టేబుల్ యాజ్ గా రాసుకుంటారు. మధ్యగతానికి క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్ అడుగుతున్నారు కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో కావాలి. 5 రూల్స్ రావాలి మీకు. ఫస్ట్ వన్ క్లాస్ ఇంటర్వెల్, సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ వన్ క్లాస్ మార్క్ అంటే ఫిక్స్ గా రాస్తున్నాం. క్లాస్ అంటే ఏమంటే ఎగువ అవధి, దిగువ అవధిని కూడి, ఇది దిగువ అవధి, ఇది ఎగువ అవధి, రెండింటిని కూడి 2 భాగించుకోవాలి. 100 + 150 250. 250/2 ఏమవుతుంది? 125 వస్తుంది. మళ్ళీ రెండింటిని యాడ్ చేస్తాం, 350 వస్తుంది. 350ని 2 తో డివిజన్ చేసుకుంటే 175 వస్తుంది. ఇక్కడ చేసుకోవాల్సిన పని లేదు. చూడండి 50 50 50 పెరుగుతూ పోతుంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ఐ ఎంతైతే వస్తుందో దానికి మీరు 50 50 కూడుకుంటూ పోతే కూడా సరిపోతుంది. తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. 125 + 50 175, 175 + 50 225, ఇలా 325 వరకు తీసుకోవాలి. మెథడ్ లో క్లాస్ వచ్చిన తర్వాత క్లాస్ లో ఏదో ఒక దానిని అస్యూమ్డ్ మీన్ గా ఎన్నుకోవాలి. ఊహించిన సగటుగా ఎన్నుకోవాలి. అస్యూమ్డ్ మీన్ 225 గా అనుకున్నాం. ఇక్కడ ఏని 225 గా అనుకున్నాం. నెక్స్ట్ ఏమొస్తుందంటే u = x - a/h. ఇంకా x 225, a కూడా 225, a 225, xi కూడా 225. 225 లో 225 తీసేస్తే వస్తుంది. 0ను h తో డివిజన్ చేయాలి. ఇక్కడ చూడండి పొడవులు ఎంత ఉన్నాయి? 50 పెరుగుతూ పోతుంది కాబట్టి 0/50 is nothing but 0. వెంటనే దీన్ని ఎదురుగా 0 గా రాసుకోవాలి. ఎందుకంటే ui ఫార్ములా ఏమి? xi - a/h. చూడండి ఇక్కడ 225 తీసుకున్నాము. ఏ కూడా 225 ఉంది కాబట్టి 0 వచ్చేసింది. మీరు వెంటనే నెక్స్ట్ fi ui కాలం ని కూడా యాడ్ చేసుకుని 0 గా రాసుకోండి. ఇక్కడ 175 ఉంది xi. 175 - 225 is nothing but -1 -50. h అంటే 50 -50/50 -1 గా వస్తుంది. ఇంకా దీనిపైన -2, ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడికి 2 వస్తుంది. +1 +2. అంటే మీరు ఇవన్నీ చేసుకోకుండా ఏదైతే అస్యూమ్డ్ మీన్ అనుకుంటున్నారో ఎదురుగా 0 రాసుకోండి, ఇది -1 రాసుకోండి, పైన -2 రాసుకోండి. అస్యూమ్డ్ మీన్ 0 కింది దాంట్లో +1 +2 గా రాసుకోండి. మనము FUI రావాలంటే మీరు మార్కును పట్టు మూసేయండి. మూసిన తర్వాత ఇది FI రెండింటి హెచ్చింపు చేసుకుంటూ పోదాం. 4 ఉంది, ఇక్కడ -2 ఉంది, 4 - 2
Fi ui అంటే 4 కి -2 కి మధ్యలో సింపుల్ ఇంటూ పెట్టుకోవాలి. మీరు ఏం చేయాల్సిందంటే ఇక్కడ -2 వచ్చినాయి, -1 -2 వచ్చింది కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు మైనస్ గుర్తులు పెట్టేసుకోండి. ఎక్కడైతే ఇక్కడ -2 కనబడుతున్నాయో రెండింటికి ఇక్కడ మైనస్ గుర్తులు పెట్టేసి ఇక్కడ వేసుకుందాం. మైనస్ 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 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 8 -8. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 2 ఉంది 2 4 అయిపోయిన తర్వాత మైనస్ రెండింటిని చెప్పినాను, రెండు సింబల్ ఉన్నప్పుడు చేసుకో. రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి చేసుకుంటే -13 అవుతుంది. రెండు గుర్తులు ఉంది 2 4 6 2 4 6 ఇస్తుంది. అంటే సిగ్మా Fi ui రావాలంటే -36, దట్ ఈస్ నథింగ్ -7. నెక్స్ట్ సిగ్మా Fi ఇస్ నథింగ్ యాడ్ చేయండి 25 వస్తుంది. సూత్రంలో మనం సూత్రం గుర్తు తెచ్చుకుందాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ సగటు అంటే విచలన పద్ధతిలో సగటు x bar is equal to a plus sigma Fi u by sigma Fi into h. ఏ స్థానంలో assumed mean 225 అనుకున్నాం కాబట్టి 225 రాసుకున్నాము. సిగ్మా Fi ui -7 గా రాసుకున్నాము. సిగ్మా Fi by 25 into h 25 to 50 2 times పోతుంది కాబట్టి 7 into 2 వస్తుంది. ఇక్కడ -7 7 to 14 -14 గా వచ్చింది. అలాగే 225 లో నుంచి 40 తీసేస్తే 211 వస్తుంది. రోజువారీ వ్యయము 211 రూపాయలు వచ్చింది. ఇంగ్లీష్ మీడియం ఈ క్వశ్చన్ లో ఎత్తు 140 కన్నా తక్కువ 145 కన్నా తక్కువ అలా ఇచ్చుకుంటూ పోయినారు కాబట్టి మీరు 5 నుండి 140 రాసుకోండి. 140 145 అన్నారు కాబట్టి దిగువదిగా రాసుకుని మళ్ళీ ఇచ్చినంత తగ్గించి దిగువది రాసుకొని చేసి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు స్టాటిస్టిక్స్ అందరికీ అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ మనం 32B ఆపరేషన్స్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసు. దానికంటే ముందు మనము ప్రోగ్రెషన్స్ లో వచ్చే ఇంపార్టెంట్ ఫార్ములే ఒకసారి గుర్తు తెచ్చుకున్నాము. A series in which each term except the first term is obtained by adding a fixed number to the term immediately preceding it. ఒక ఫస్ట్ పదం రెండు పదం రావాలంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ టర్మ్ ని యాడ్ చేసి సెకండ్ టర్మ్ వస్తుంది. నంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5. 1 కి 2 రావాలని 1 కి 1 యాడ్ చేస్తే 2 వస్తాము, మళ్ళీ 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. ఈ విధంగా రావాలంటే కాన్స్టెంట్ టర్మ్ ని యాడ్ చేస్తున్నాం. ఇట్లాంటి సిరీస్ లో ఏమంటున్నామంటే ప్రోగ్రెషన్స్ అని. ప్రోగ్రెషన్స్ లో ఫస్ట్ పదాన్ని మొదటి పదం ఫస్ట్ టర్మ్ ఏ లేదా A1 గా సూచిస్తుంది. రెండవ పదం సెకండ్ టర్మ్ A2 గా సూచిస్తున్నాము. మూడవ పదాన్ని A3 గా సూచిస్తాము. భేదం కామన్ డిఫరెన్స్ లేదా పదాంతరం రావాలంటే D is equal to A2 minus A1, D is equal to A2 minus A1 లేదా A3 minus A2 లేదా A4 minus A3 గా చేసుకుంటూ పోతాం. nth term of AP లో nth పదాన్ని సూచించడానికి ఫార్ములా యూస్ చేస్తాం. An is equal to A plus n minus 1 into D.
లోని పదాల మొత్తం తెలుసుకోవడానికి ఒక సూత్రం ఉంది. ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఏపీ శ్రేణి మొదటి n మొత్తానికి S is equal to n by 2 into 2a plus n minus 1 into d. Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. ఇక్కడ సూత్రం నేర్చుకున్నాను. శ్రేణిలో వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 200 lakhs are stacked in the following figure. Bottom row, 19 is in the next row, 18 in the next row, and next to it, and so on. In how many rows are the 200 lakhs placed, and how many lakhs are in row? అని అడుగుతున్నారు. మనం చెక్క మొదలని ఈ విధంగా అమర్చినారు. దానిపైన 9, దానిపైన 18 అమర్చుకుంటూ పోయినారు. ఎన్ని రోజు ఎన్ని వరుసలు అమర్చినారు, లాస్ట్ వరుసలో ఎన్ని చెక్క మొదలుకున్నాయి అనేది ప్రశ్న. మనకు ఇచ్చినట్లు మొత్తము అంటున్నారు కాబట్టి SN equal to 200. number of marks అందరూ ఈచ్ రో 20 ఉన్నాయి. తర్వాత దానిపైన 19, దాని తర్వాత 18, 17 ఒక్కొక్కటి తగ్గుతూ పోతుంది. ఎప్పుడైతే తగ్గుతూ పోతుందో డిఫరెన్స్ ఏమవుతుందంటే మైనస్ లో వస్తుంది. A2 మైనస్ A1 కాబట్టి 19 మైనస్ 20 is equal to -1. Sn is equal to 200. సూత్రం రాసుకుంటాం. n by 2 into 2a plus n minus 1 into b. It is nothing but how much given? 200. n into a బదులుగా మొదటి పదం ఎంత ఉంది? 20 ఉంది కాబట్టి స్థానంలో 20 రాసుకొని n minus 1 into -1 is equal to 200. 22 is 30. Minus 1 is equal to 2 into 200 is equal to 400. Into 40 plus 1, 41. Minus n is equal to 400. 41 into n, 41n minus n square minus 400 is equal to 0. Factors n minus 25 into n minus 16 is equal to 0. n is equal to 25. n is equal to 16. n is equal to 25 అవకాశము లేదు. ఎందుకంటే మొదటి కాబట్టి తీసుకుంటాము. n is equal to 16, a is equal to 20, b is equal to -1. ఇది వరుసల సంఖ్య ఎన్ని వచ్చినట్లు? 16 వచ్చినాయి. a ని కనుక్కోవాలి. a is equal to a plus n minus 1 into d. n బదులు 16 పెట్టుకున్నాము. 20 plus 16 minus 1 into -1. 16 లో 1 పోతే 15. 15 into -1 is nothing but -15. 20 minus 15 is equal to 5. వరుస సంఖ్యలు ఎన్ని వచ్చినాయి? 16. ఈ వరుసలో 5 దూలలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు రెండవ క్వశ్చన్. పదాల మొత్తము ఇచ్చినారు ఇక్కడ. Sn is equal to 4n minus n square. ఏమంటున్నారండి ప్రశ్నలో? మొదటి 2 పదాల మొదటి పదం ఎంత? మొదటి 2 పదాల మొత్తం ఎంత? రెండో పదం ఎంత? అదే విధంగా మూడవ పదమును, 10వ పదమును, మరి 8వ పదమును కనుగొను అంటున్నారు. First we have to write Sn is equal to 4n minus n square. That is given in question itself. Sn is equal to 4n minus n square. n is equal to 1. S1 is equal to 4 into 1 and 1 square. 4 minus 1 is nothing but 3. Mari along with n is equal to 2 raskoవాలి. S2. S2 is equal to 4 into 2 minus 2 square is equal to 8 minus 4 is nothing but 4. And S2 లో ఫస్ట్ పదం ఉంటుంది, రెండో పదం ఉంటుంది. రెండు పదాల మొత్తం 3, మొదటి పదం 4. 8 రావాలంటే
a1 plus a2 is equal to 4 కాబట్టి a2 is nothing but 4 minus 3 is nothing but 1 వస్తుంది. n is equal to 3 తీసుకుంటే s3 is equal to 4 into 3 స్థానంలో 3 రాసుకోవాలి minus 3 square 4 3 is 12 minus 9 3 వస్తుంది. s3 లో మూడు పదాల మొత్తం a1 plus a2 plus a3 is equal to 3 is equal to 4 రాసుకుంటే s4 is equal to 4 into 4 minus 4 square 4 into 16 minus 16 is equal to 0. a1 plus a2 is equal to 4 3 plus a2 is equal to 4 a2 is equal to 4 minus 3 is equal to 1 a1 plus a2 plus a3 is equal to 3 a1 plus a2 ఇక్కడ ఎంత వచ్చింది మనకు 4 4 plus a3 is equal to 3 a3 is equal to 3 minus 4 is equal to minus 1. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది a3 అయిపోయింది a4 is equal to 0 a1 plus a2 plus a3 plus a4 is equal to s4 is equal to 0 కాబట్టి 0 కాబట్టి 0 minus 3 is equal to minus 3. అంటే a10 is equal to a plus 90 3 plus 9 into minus 2 3 minus 18 is equal to minus 15. Unit form of AP an is equal to a plus n minus 1 into d 3 plus n minus 1 into minus 2 3 plus into minus 2 into n 2n minus into so students 8 marks questions ఫస్ట్ రాసేసి మీరు ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. అలానే స్టాటిస్టిక్స్ ఫార్ములే కానీ అథమెటిక్ ప్రిపరేషన్స్ ఫార్ములే రెండు ఒక చోట రాసుకోండి. మీరు పడుకునే ప్లేస్ దగ్గరనే రాసుకోండి లేదా మీరు ఫ్రెండ్స్ తో వచ్చేటప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటూ రండి ఫార్ములా. నువ్వు ఎస్ఐని అడగండి మీరు ఎస్ఐని అడగండి ఆ అబ్బాయి ఏని అడుగుతారు. అంటే స్టాటిస్టిక్స్ లో అయితే మీన్ మీడియన్ 3 ఇలా మీకు నచ్చిన సూత్రాలు ఒకరినొకరు అడగండి చెప్పుకోండి ఎప్పటికీ మీరు మర్చిపోరు. వీటిని బాహుళకానికి మధ్యగతానికి దీనికి అంటే టేబుల్ ఏ విధంగా కాలమ్స్ వస్తాయి అవి కూడా చెప్పుకోండి ఎప్పటికీ మీరు మర్చిపోరు. ఈ 32 క్వశ్చన్ లో మీరందరూ 8 మార్క్స్ తెచ్చుకోవాలని కోరు. నెక్స్ట్ ఎగ్జామ్స్ అందరికి ఆల్ ది బెస్ట్. బాగా చదవండి బాగా నీళ్లు తాగండి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి బోర్ పడినప్పుడు అలా కొద్దిసేపు తిరిగి చదవండి. మీకు ముఖ్యంగా ఉంటాయి బాగా వచ్చిన కాన్సెప్ట్ మీడియంగా వచ్చిన కాన్సెప్ట్ ఫస్ట్ బాగా వచ్చిన కాన్సెప్ట్ ని చూసుకుంటే మధ్యస్థంగా వచ్చిన కాన్సెప్ట్ మీకు ఈ కాన్సెప్ట్స్ మధ్యస్థంగా వచ్చాయి వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు మళ్ళీ ఫస్ట్ కేటగిరీలో కంటే బాగా వచ్చిన కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో దాన్ని కూడా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్స్ లేకుండా ఖచ్చితంగా రాస్తే మీకు 8 మార్క్స్ మంచిగా వస్తాయి. 30కి 40 మార్క్స్ 8 మార్క్స్ లో తెచ్చుకోండి. 100కి 100 మార్క్స్ తెచ్చుకోండి. ద బెస్ట్ ఫర్ యువర్ 10th క్లాస్.